ఏంటిదే ఎంతసేపు అంటావే బర్రె లెక్క? బర్రెని కొట్టిరాపో బర్రెదాన. బర్రెకు బర్రె బలితే సరిపోదే, లేచి బర్రెని కొట్టిరాపో మందలకు. పొద్దున ఏందే నీ బర్రె పురాణం? లేచిదా కావుతావా ఆగవా? లే మరి బర్రెని కొట్టిరాపో, లేచి ఇంకా మంచాల కూర్చుండి ముచ్చట్లు పెడతావు. నీ అవన్నీ మీకు సివికే నేను పోయి కొట్టత్తా గాని. ఇంకా నా మీదకే కోపానికి వస్తానవా? రేపడుతుంది పొద్దుగాల లేచి బర్రెని గిట్ట కొట్టి రాకుంటే కొట్టి రాకుంటే ఏం చేస్తావే? మన బర్రెతోనే దక్కిత బిడ్డ, మన బర్రెతోనే దక్కిత బిడ్డ. అయిందా? బాగైందా? లే కొట్టిరాపో నడు. అమ్మా నాయన ఇదేంటి ఇద్యా? ఇదేంది బయట కత్తలేదు, కొంప తీసి మళ్ళా అన్నది ఏంది? ఇదేంది బర్రెని కొట్టి రమ్మంటే పెళ్లి శుభ్లకు రెడీ అయినట్టే రెడీ అవుతుంది. ఓ పోరి, ఏందమ్మా? నువ్వు బర్రెని కొట్టడానికి పోతానవా, ఎవరికన్నా లైటింగ్ కొట్టడానికి పోతానవా? ఏందమ్మా గట్లంటున్నావు? ఎవరైనా బిడ్డను పట్టుకొని గట్లంటారా? మరి బర్రెని కొట్టడానికి గింతగానే రెడీ అవ్వడం అవసరమా? నేను ఎక్కడ రెడీ అవుతాను? నేను గింత పౌడర్ వేసుకొని గింత పేరెల్లో రాసుకొని జుట్టు చూసుకుంటాను అంతే. మసాలు పో, బర్రెని కొట్టిరా పో, ఇదివరకు లేట్ అవుతుంది. అమ్మా ఒక్క నిమిషం ఆగే, ఇక లిప్టికి పెట్టుకుంటే అయిపోతుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. లిప్టిక్ ఎందుకే? బర్రెకు ముద్దిచ్చటానికా? తానం లేదు బోనం లేదు, ఇంకా పేరన్లా ఆవిడేస్తాను ముఖానికి. నడు చక్కగా. అరే పోయిదాకా అవుతావా ఆగవా? నువ్వు సంచులు పెట్టే వరకే బుచ్చి పళ్ళు ఎత్తిపోతుంది, నీకు లగ్గం చేస్తేనే సరే. ఏంది లగ్గమా? సరే అమ్మా, ఒక మంచోనియుడు సూపర్ ఉండాలి. మన బర్రె కన్నా బలంగా ఉండాలి, మన బర్రె కన్నా నల్లగా ఉన్న మనిషి కానీ గుణం మంచిగా ఉండాలి. మరి మన బర్రె లెక్క పాలిచ్చుడు అద్దా? మరి మన బర్రె లెక్క పాలిచ్చుడు అద్దా? అమ్మా సరే బర్రె సొంటని వేసుకునేవి కానీ బర్రెని కొట్టిరాపో. Hey bro, ఏందమ్మా? I already coming to HYD. ఆగే ఈ పసి ఆడేంది అంత ఆని చాడే మాట్లాడుకుంటాడు ఇట్లా లేచిందేంది? ఐ డోంట్ నోనే. కమింగ్ ఇన్ బజార్ దాగిట్లా గర్వవచ్చు అంటే దట్ మీనింగ్ యూ డోంట్ నో నానే? నోనే గదేనే రాంగరంగా తొవ్వల డాగిట్లా గర్వవచ్చు అంటన్నా. అరే నేను ఇప్పుడే వస్తున్నా, ఆగురా, జస్ట్ 5 minutes రా. అందివే పసియా నిన్నేరా ఎటు పోతాన్నావు? హే అరే ఆగురా, ఒక 5 minutes ప్లీజ్. చెప్పండి. ఏం రకారుడా? మొన్నటిదాకా బర్లు కాత్తివి, ఇప్పుడు స్టైల్ గా మాట్లాడబడుతుంది. అంటే ఇప్పుడు మనం సిటీలో ఉంటున్నాం కదా, గా మాత్రం మెయింటైన్ చేయాలి. అబ్బో వాట్ డూయింగ్ అంతగానం ఇన్ సిటీ? అంటే ఏంటిదే అర్థం కాలే? అయ్యో గదర్థం కాలేదారా? నువ్వు అంతగానం సిటీలా ఏం బిక్తానవు అంటుంది అది. ఏంది ఇది? నాకు అంత మాట అన్నదానే ఇంగ్లీష్ లా? మరి ఆ మాత్రం ఉంటది మన ఇంగ్లీష్ అంటే. ఏమనుకున్నావు 31st దావత్లో చూడలేదా నా ఇంగ్లీషు? గా 7 weeks గురించి చెప్పింది నువ్వేనానే? దట్ ఇట్స్ మీ దిస్ అమ్మాయి ఆల్సో. ఓర్ని మీ ఇంగ్లీష్ గంగలవోను. ఇంగ్లీష్ వచ్చినోడు కూడా మీ ఇంగ్లీష్ ని మర్చిపోయేటట్టున్నాడు గానే. మా ఇంగ్లీష్ గట్లనే ఉంటది కానీ ఇంతకు నువ్వు సిటీలో ఏం చెప్తానో ఇంకా చెప్పలే. అంటే నేను సిటీలో కూడా బర్రెలు వస్తున్నా. అంటే ఆ బర్లకు ఈ బర్లకు తేడా ఏముందిరా? ఆ బర్లు ఏదో ఈయనచ్చు కదా. అంటే అవి సిటీ బఫెలోస్, ఇవి విలేజ్ బర్రెలు. ఆ మాత్రం తేడా ఉంటుంది కదా. డిస్కవరీ ఛానల్లో కప్పలలా నోరు తెరిచేయండి. ఏ స్టాప్ నోర్స్, బర్రెలు దూరిపోతాయి. బాయ్ విలేజ్ బఫెలోస్, ఐ యామ్ గోయింగ్ టు మై ఇంటికి. వాడేందే మనల్ని బఫెలోస్ అంటాడు? వాడే బఫెలో కన్నా అధ్వానంగా ఉన్నాడు. ఏమోనే మనమైతే పోదాంపా. సరేనే దాంతోటి మనకేంది, నాకు ఇంటికాడ పని ఉంది, పోతాను. సరే బా ఏముందిరా అమ్మాయి, ఇప్పుడే బర్రెకి నా దుడ్డేలాగా ఎంత ముద్దుగా ఉందో.
బర్రె లాంటి కళ్ళు, బర్రె తూకంత జడ. అబ్బా ఎంత మంచిగా ఉందిరా. మెల్లగా డాష్ ఇచ్చి పిల్లని వడగొడతా. నీ అవ్వ ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయిపోయా, ఇజ్జత్ బాయ్. సారీ అన్న, సారీ. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బే. అవునే నందు, ఈ లవర్స్ ఫోన్లల్లా గంటలు గంటలు ఏం మాట్లాడుకుంటారే అంతగానం? ఏం మాట్లాడుకుంటారే? ఏం చెప్తానో బంగారం, తిన్నావా, ఎక్కడున్నావు, ఇంకా ఇంకా నువ్వే చెప్పు, చెప్పు అని చెప్పు, ఈయన చెప్పు, ఆ చెప్పు, ఈ చెప్పు, ఇదే పొద్దంతా మాట్లాడుకుంటారు ఈ ముచ్చట్లే. ఏం చెప్తిరి ఎప్పుడు ఇలాగే చెప్తారా? అవునా? అయినా నీకెట్లా తెలిసి ఇవన్నీ ముచ్చట్లు? నీకు ఇట్లా లవర్ ఉన్నాడానే? నాకు లవర్ కాదు కదా, కోడి లివర్ కూడా లేదు. అయినా నా ముఖానికి అన్ని మచ్చలే ఉన్నాయి, ఎవడు పడతాడే? నువ్వంటే నాకిష్టం. నిజం చెప్పాలా అనిపించదానా? నీకు మొటిమలు ఉంటేనే అందంగా ఉంటావు, నీకు అవే అందం. సరే తి, అయినా నీకు లవర్స్ గురించి ఎందుకే ఎప్పుడు గవ్వే వీడియోలు చూస్తావు? అంటే మనకంటూ ఒక లవర్ ఉండాలనే. ఒక్కరు కాకపోతే 100 మంది ఉంటారా అనే? ఏం దిక్కుమాలిన ప్రశ్న? అట్లా కాదు, నువ్వు ఆగే. మరేందో చెప్పు. మనకు లవర్ ఉంటే ఏదంటే అది కొనిస్తాడు, ఎటంటే అటు తీసుకుపోతాడు, మన కోసం ఏమైనా చేస్తాడు. చేస్తాడు ఆఖరికి అత్తే మనని మోసం చేసి కూడా పోతాడు. మన పల్లెటూర్ల పోరాళ్ళకు లవ్వులు గివ్వులు నడవయి. పుష్కని ఇంట్లో తెలిసిందనుకో, తెల్లారే లగ్గం చేసి అత్తగారింటికి పంపిస్తారు. చక్కగా చదువుకొని ఇంట్లో చూసిన సంబంధం వేసుకొని హ్యాపీ ఉండు. ఇవ్వరికే మీ అవ్వ గయ్యాలి. నాకు అవన్నీ తెలుసులేవే, కానీ మనుషులు అన్నాక లవ్ ఫీల్ అనుభవించాలి. మనం కాకపోతే బర్లో గొడ్లు అనుభవిస్తాయేంది ఆ ఫీల్ ను? పుట్టినవాడు ప్రేమించక తప్పదు, ప్రేమించినవాడు పెళ్లి చేసుకోక తప్పదు. కొన్ని అనివార్య కారణాల వల్ల మన తలరాత మంచిగా లేకపోతే విడిపోక తప్పదు. సరే అవ్వ, నీ ఇష్టం గాని ఇక నీ సోద ఆపు. అయినా నా కలల రాకుమారుడు, నా గ్రీకు వీరుడు, నా ప్రపోజ్ చేసేవాడు, నా లవరు లివరు ఏడున్నాడో ఏమో. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సరే కానీ ఇంకా చిట్టి పైసలు ఇంకెంతమంది ఇవ్వాలి? ఇంకో 4 ఇవ్వాలరా. అరే పసిగా, సిటీ నుంచి ఎప్పుడు వచ్చినావురా? ఇయ్యాలనే వచ్చిండ్రా. నీ చెయ్యికి ఏమైందిరా గట్ల చూస్తాండవు? కింద పడ్డవేంది కొంప వేసి? ఏ పర్లేదురా. మరి ఎవడన్నా తన్నిండేంది? ఏ ఎవరిది అన్నలే. మరి చెయ్యేందుకు గట్ల పట్టుకున్నావురా? అంటే నేను రాంగా. ఓ గటేర్ల పడ్డ వారా. ఏ కాదురా, నాకు ఒక బర్రె పిల్ల పరిచయం అయింది. నేను బర్రె పిల్లతో లవ్ లో పడ్డారా. నీ నోట్ల మన్ను పోయ్యా. ఏంది బర్రె పిల్ల లవ్ చేస్తున్నావా? అంటే నువ్వు దుడ్డని లవ్ చేస్తున్నావా రా? ఎవడన్నా పోయి దుడ్డని లవ్ చేస్తాడా? దుడ్డే మీద ఆడోళ్ళు లేనట్టు. అరే బర్రె పిల్ల అంటే దుడ్డే కాదురా. ఒక అమ్మాయి బర్రెని కొట్టుకోపోగా చూసిన, ఆ అమ్మాయి పేరు తెలక బర్రె పిల్ల అని మీతో చెప్తున్నా. ఓ అట్లా అంటున్నా వారా? మరి ఆ చెయ్యికేం రోగం పుట్టిందిరా గట్ల పట్టుకుంటున్నావు? అంటే నేను రాంగా. అదిరా జరిగింది.
అబ్బా గిదానికే గింత బిల్డప్ప. అరే నీకేం తెలుసురా, నాది ఫస్ట్ నైట్ లవ్. ఇంకోసారి నాది ఫస్ట్ నైట్ లవ్. అరే అది ఫస్ట్ నైట్ లవ్ కాదురా, ఫస్ట్ నైట్ లవ్. గదే గదేరా, ఇది నా లవర్ ను ముద్దాడిన చెయ్యి. అయితే నాకు ముద్ద పెట్టి చెయ్యి. ఏంద్రా గట్లా అంటావు? మరి అది చెయ్యి ఇచ్చినందుకే గంతగానం ఫీల్ అవుతున్నావారా? అరే అది ఇది అనకురా, అది నా లవర్ ఇప్పుడు. అరే పసి ఇంతకు అమ్మాయి ఎవడో నీకు తెలుసారా? బెండు బేబమ్మ బిడ్డరా. నాకు తెలిసిందనుకో నీ బెండు తిత్తది. అరే అది బెండు బేబమ్మ బిడ్డ అయినా మనసే, తొండ బేబమ్మ బిడ్డ అయినా మనసే, ఒవ్వతి బిడ్డ అయినా మనసే, అదే నా లవర్, ఇదే ఫిక్స్. నేను ఎవ్వడయ్యకినా అరవటం ఆపకపోతే ఎరగొడతాను. నా ప్రేమకు మీరు సపోర్ట్ చేస్తారా చెయ్యరా? చేస్తాం అద్దప్పుదా. ఎంతేనా నువ్వు మా ఫ్రెండ్ కదా. అరే సరే గాని మీకు ఆ అమ్మాయి పేరు తెలుసారా? మా తెలిసేరా, రోజు మా ఇంటి ముంగటికి వెళ్ళి బర్రెం కొట్టుకుంటూ పోతుంది. ఆమె పేరు విశాల. విశాల? ఆహా, ఆమె పేరులోనే ఉందిరా విశాలవంతమైన మనసు. అరే నా ఫస్ట్ లవ్ కు ఫస్ట్ స్టెప్ ఎట్లేద్దామో చెప్పుర్రా. ఇగో గిట్లా. అరే వెంకి ఆవురా నీ కామెడీలు. అరే పసి నీకు కవిత్వాలు బాగత్తే గారా, ఒక పని చేద్దాంరా. నీ కవిత్వంతో అమ్మాయిని అడగొట్టురా. అవురా, ఇదే మన ఫస్ట్ స్టెప్. ఇది క్యాన్సర్. నేనెంత ఎదవనో నాకే తెలియదు. అరే కరెక్టేరా. అరే వెంకి ఆ పేపర్ వేయరా, నా కవిత్వంతో నా అమ్మాయిని పడగొడతా. అరే వెంకి ఈ లవ్ లెటర్ అమ్మాయికి ఇచ్చినప్పుడు. ఏంది నేనా? సరే ఇచ్చేస్తా గానీ పుష్కన ఆ లెటర్ చూసి నాకు పడితే ఎట్లా అమ్మాయి? అవు కరెక్టే గారా. అరే ఎండి నువ్వు ఇచ్చిరాపురా. ఏంది నేను ఇచ్చినా వాళ్ళ పుష్కర నాకు పడితే ఎట్లరా? అవురా కరెక్టే గారా. నీ ఇవ్వరికి క్రియేటివిటీగా రాసిన కవిత్వం. నాయన మీ బర్రెపిల్ల మాకేం వద్దు, మేము ఇక్కడ ఖాళీగా లేవు. అగో అక్కడికి వెళ్ళి ఒక పిల్లగాడు వస్తాడు, ఆయనకి ఇచ్చి పంపిద్దాం. అరే నాని ఇట్రారా. నా పేరు నాని కాదు క్రిష్. అంటే గాల్లే గుర్తావా? లేదు లీలాలిత్త. ఓ నాకే పంచా కాదు లుంగి. అరే జోక్ కాదురా, సీరియస్ మ్యాటర్ రా. ఇది బెండు బేబమ్మ బిడ్డకి ఇచ్చిరాపురా. సరే అన్న ఇచ్చేస్తా గానీ నాకేంది మరి? అరే నీకు ఆడు ఏదంటే అది కొనిస్తాడు గానీ ముందైతే వాడు చెప్పింది చెయ్యి. నిజం అన్న, ప్రామిస్. అరే నిజమేరా, నువ్వైతే ఇది ఇచ్చిరాపు, నీకు ఏదంటే అది కొనిస్తా. అరే మన ఫస్ట్ స్టెప్ విజయం. అరే ఏం విజయం రా, పుష్కనాడు బెండు బేబమ్మ బిడ్డకి ఇవ్వకుండా బెండు బేబమ్మకే ఇచ్చిండు అనుకో. ఇక